ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో సమీకరణాలు మారిపోతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి షాకులపై షాకులు తగులుతున్నాయి. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్ కారు పార్టీకి రాజీనామా చేసేశారు. మరి కాసేపట్లో ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలు దగ్గర పెడుతున్న వేళ ఇటు బీఆర్ఎస్ లో అయితే సమీకరణాలు మారుతున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ నుండి రాజీనామాల పర్వం అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే చాలా మంది వరకు రాజీనామాలు చేస్తున్నారు. ఇక ఇవాళ ఎమ్మెల్యే పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపైన అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ పార్టీకి ఏదైతే గత 17 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కారు పార్టీకి షాక్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఆయన అసంతృప్తితో కొనసాగుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ఏదైతే కేసీఆర్ కు లేఖను పంపించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే గత కొన్ని రోజులుగా ఆయన బీఆర్ఎస్ పార్టీ తీరుపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే స్థానికంగా మంచిర్యాల జిల్లా చెన్నూరుకి సంబంధించిన ఏదైతే మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ అదే పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తనకు ఎమ్మెల్సీ పదవి దక్కకుండా చేశారని, అదేవిధంగా తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని గత కొంతకాలంగా ఆయన కొంత బహిరంగ వ్యాఖ్యలు చేసినప్పటికీ అందులో భాగంగానే ఆ అసంతృప్తిలో భాగంగానే మంచిర్యాల జిల్లాకి సంబంధించిన కీలకమైన పార్టీ నాయకులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. అదేవిధంగా రాజీనామా చేయడంతో పాటు పురాణం సతీష్ తో పాటు ఏదైతే ఈ రోజు సాయంత్రమా లేదంటే రేపో మాపో కాంగ్రెస్ పార్టీ పెద్దల సమక్షంలో లేదంటే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.